ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళతారు. అధికారిక సమావేశాలతో పాటు పార్టీ అధినేతలను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్కు వివరించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణ టూర్ తర్వాత రేవంత్ ఢిల్లీ వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత ఉండడంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారు. ఇక కొత్త కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ నెల 14న బహిరంగ సభలో నిర్వహించబోతుంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారని సమాచారం. ఇదానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. సో ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. వన మహోత్సవం ప్రోగ్రాం తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఢిల్లీకి ఈసారి చాలా కీలక అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రెండు విషయాల్లో పార్టీ పెద్దలను కలవడానికి అదేవిధంగా కేంద్రం పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటీవల కాలంలో చాలా కీలక అంశాలు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, నిధుల విషయంలో తెలంగాణకు సంబంధించిన రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఒకటి ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత తీవ్ర దుమారం రేపిన అంశము బనకచెర్ల అంశం. సో బనకచెర్ల అంశంతో పాటు ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించి ఈ వ్యవహారం పైన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సంబంధించి అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తా ఉంది. సో బనకచెర్ల అంశంతో పాటుగా దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అప్కమింగ్ ఏదైనా ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి అనుమతుల కోసము లేకుంటే నిధులకు సంబంధించి కాళేశ్వరం తో పాటు ఇతరత్ర ఏదైతే అంశాలు ఉన్న ప్రాజెక్టు సంబంధించి నిధులకు సంబంధించి కేంద్ర సంబంధించి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక అంశం అయితే ఇక మరొక కీలక అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని సిద్ధపడుతూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రధానంగా ఒక అంశం అడ్డుపడుతూ ఉంది, అదే బీసీ రిజర్వేషన్ అంశం. ఇప్పటికే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఒక చట్టం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. సో కేంద్రం వద్ద ప్రస్తుతం ఈ బిల్లు పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి తాజా సమాచారం, ఎందుకంటే ఒకవైపు ఇక్కడ రాష్ట్రంలో బీసీ సంఘాలు కావచ్చు, ఇతర సొంత పార్టీ నాయకుల నుంచి కూడా అసలు ఈ స్థానిక సంస్థ ఎన్నికలను బీసీ రిజర్వేషన్ అంశం తేలాకే నిర్వహిస్తే బాగుంటుందని ఒక పెద్ద ఒత్తిడి జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తాజా పరిస్థితులు ఏంది, సో కేంద్రం ఆలోచన ఏముంది, అదేవిధంగా న్యాయపరంగా ఏదైనా వెళ్తే బాగుంటుందా, న్యాయపరంగా వెళ్లాల్సి వస్తే ఏమేం చేయాలి అని చెప్పేసి అంశంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్లను, ఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్లను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంత కీలకంగా అనుకూలంగా కాంగ్రెస్ సంబంధించి పార్టీకి సీనియర్ న్యాయవాదులతో కలిసి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రెండు అంశాలు అయితే ఇక మరొకటి ఈ మెట్రో ప్రాజెక్టు సంబంధించి సో హైదరాబాద్ నగరానికి కీలకంగా మారినటువంటి మణిహారంగా మారినటువంటి మెట్రో ప్రాజెక్టు 2వ దశకు సంబంధించి ఇప్పటికే కొంత డిపిఆర్ రెడీ అయింది. సో దానికి సంబంధించి కేంద్రంకు అనుమతులు త్వరితగతిన తెచ్చుకుంటే పనులు వేగవంతం చేయవచ్చు. సో దీనికి సంబంధించి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నగరం చుట్టూతా మెట్రో ఉంటే అదే హైదరాబాద్ నగరానికి మరింత అభివృద్ధి తోడ్పడుతోంది. సో అది అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రానికి కీలకంగా మారుతోంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక అడుగులు పడ్డట్టు అవుతుంది. కాబట్టి మెట్రో
సంబంధించి ప్రాజెక్టు, రెండవ దశ పెట్రో ప్రాజెక్టు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు. సో దానికి సంబంధించి అనుమతులు తదుపరి చర్యలకు సంబంధించి కేంద్రంతో కలిసి త్వరితగతిన ఏదైనా విషయాలు తమకు సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరే అవకాశం ఉంది. ఇక మరొక అంశం హైదరాబాద్ సంబంధించి ట్రిపుల్ ఆర్ సంబంధించి ఈ యొక్క రింగ్ రోడ్ కి సంబంధించి ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర మంత్రులను కలిసి వాటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ఏదైతే ఉందో భూసేకరణ కావచ్చు ఇతర అంశాల్లో త్వరితగతం జరుగుతున్నాయి. కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తే పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేస్తే త్వరగా పనులు పూర్తి చేసుకుంటే నగరం మరింత అభివృద్ధి చెందుతా ఉంది. సో మొత్తంగా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా అభివృద్ధి చెందుతావో హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధిలో పోటీ పడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసి ఈ యొక్క ఆయా శాఖ మంత్రులను కలిసి అభివృద్ధికి తెలంగాణ నిధులు కావచ్చు ప్రాజెక్టుల అంశాల్లో చొరవ చూపాల్సిందిగా కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉంది. సో వీటిలో మాత్రం అత్యంత కీలకమైనట్టు మాత్రం ఒకటి రిజర్వేషన్ అంశము, అదే విధంగా బనకచెర్లకు సంబంధించి ఇప్పటికే పర్యావరణ అనుమతులు రద్దు చేశారు. సో కాస్త తెలంగాణ ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశము. సో నెక్స్ట్ తదుపరి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నుంచి కూడా ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా దానికి మీరు అనుగుణంగా ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు అని చెప్పేసి సిఆర్ పాటిల్ ను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యం సిఆర్ పాటిల్ తో పాటు అదేవిధంగా మెట్రో ప్రాజెక్టు, బీసీ రిజర్వేషన్ అంశం ఈ కీలక అంశాలపై కేంద్ర పెద్దలను కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టు వారు ఇప్పుడే అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా మన సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇక ఇదొక అంశం అయితే మరొక పార్టీ పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లి పర్యటనలో పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీ వేణుగోపాల్, ఖర్గేతో పాటు ఇతరత్ర పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి చాలా కీలక అంశాలు రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అత్యంత కీలకమైన అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో ఎవరు నిలిపితే బాగుంటుంది, కేంద్రం ఆలోచన ఉంది. కేవలం రాష్ట్ర నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛనిస్తారా అభ్యర్థి ఎంపికలో, లేకుంటే ఆ కేంద్రం పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పెద్దల హైకమాండ్ కూడా ఏదైనా ఇనిషియేట్ తీసుకుంటుందా, పలానా పేరు సూచిస్తుందా, ఆ పార్టీ పెద్దల ఆలోచన మధ్యలో ఎలాంటి ఆలోచన ఉందనే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆరాధిసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చలో జూబ్లీ హిల్స్ చాలా అత్యంత కీలకంగా తీసుకుంటుంది. సో జూబ్లీ హిల్స్ బదులు ఎవరైతే బాగుంటుంది, ఇప్పటికే పార్టీలో 4-5 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు కూడా స్వతహాగా తమకు తామే ప్రకటించుకుంటున్నారు, మేము బరిలో ఉంటామని చెప్పేసి. ఈ నేపథ్యంలో మరి కేంద్రం పెద్దల అంటే పార్టీ పెద్దల ఆలోచన, హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల ఆలోచన ఏ విధంగా ఉంది, కేవలం రాష్ట్ర నాయకత్వానికి సీఎం పిసిసికి సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థి ఎంపికను అప్పగిస్తుందా, లేకుంటే నేరుగా పార్టీ హైకమాండే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంటుందా అనే ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే జూబ్లీ హిల్స్ లో యాదవ్ వర్గానికి గానీ లేకుంటే మైనార్టీ వర్గానికి సంబంధించిన ఇద్దరికి సంబంధించి మైనార్టీ లేదా యాదవ్ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని రంగంలోకి గెలిపించుకుంటే హైదరాబాద్ నుంచి వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్టు అవుతుంది అనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ మైనార్టీ బీసీలకు సంబంధించి ఒక ఎపిసోడ్ నడుస్తున్న వ్యవహారంలో మొత్తం హైదరాబాద్ పరిధిలో మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది, బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది, లేదా మైనార్టీలకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ కోణంలో రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ కనుక ఇస్తే అయితే మైనార్టీ లేదా యాదవ్ ఇస్తే ఒక మొత్తంగా కూడా మంత్రివర్గ విస్తరణలో బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. మైనార్టీని ఇస్తే సో హైదరాబాద్ మైనార్టీ ఫుల్ చేసినట్టు అవుతుంది, లేకుంటే యాదవ్ని ఇస్తే మైనార్టీ లేకుంటే హైదరాబాద్ బీసీకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో చోటు కల్పించినట్టు అవుతుందనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో మంత్రివర్గ విస్తరణ కూడా బ్యాలెన్స్ ఉంది. హైదరాబాద్ నుంచి ఇప్పటికైతే మంత్రివర్గ విస్తరణ లేదని ఏదైతే ఒక అది ఉందో విమర్శ ఉందో దాన్ని కూడా కొట్టి పారేసినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు ముఖ్యంగా అంటే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వారు వచ్చే అవకాశాలు ఉన్నాయా? సంపత్ సందీప్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ఉన్నది. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో చాలా కీలకంగా పార్టీ పరంగా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉంది కాబట్టి ఆయా రాష్ట్రాల పైన అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సో పార్టీని అక్కడ మరింత బలోపేతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా చిన్న చిన్న అంశాల పట్ల కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వీలైనప్పుడల్లా
అక్కడ ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు తెలంగాణతో పాటు కర్ణాటకలో పెద్దలే పార్టీ పెద్దలే అక్కడికి వచ్చి పర్యటించాలని అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో కాక మన 2 రోజుల క్రితం ఖర్గే కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా తెలంగాణ పర్యటనకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్. సో చాలా ఏళ్ల తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రజలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డులకు కావాలని చెప్పి డిమాండ్ తో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ అప్పుడు రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు జారీ చేయడం కుదరలేదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ రేషన్ కార్డులు కొత్తగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని వాటిని ఫిల్టర్ చేసి ఫైనల్ గా దరఖాస్తు కొత్త రేషన్ కార్డు ఇచ్చేకి సిద్ధపడుతుంది. సో సూర్యాపేటలో ఈ నెల 14న భారీ బహిరంగ సభ నిర్వహించి రేషన్ కార్డుల నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన పెద్దలు సోనియా, రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీని పిలిస్తే ఆ ప్రజల్లోకి ఇంకా మంచి పార్టీకి సంబంధించి మంచి సందేశం పోతుంది అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీని కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీని కావచ్చు ఈ మొత్తం కార్యక్రమాన్ని సూర్యాపేట రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అంటే రేషన్ కార్డులకు పార్టీ పెద్దలను పిలిచేది ఒక అవకాశం అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా నెక్స్ట్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ తర్వాత ఏం జరిగింది, ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా, అసంతృప్తిని ఎలా బుజ్జగించారు, ఇంకా ఎవరైనా మాట వినని వారు ఉన్నారా, వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనే అంశంపై ఆ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సో వీటితో పాటుగా నామినేట్ పదవుల పేరు కూడా చర్చ జరుగుతోంది. సో నామినేట్ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏ కోటా ఇవ్వాలి అనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. సో వీటన్నిటితో పాటుగా పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన ఇటీవల కాలంలో కొంతమంది పార్టీ లైన్ దాటి పార్టీకి సంబంధించినటువంటి కొంత నిబంధనలకు దాటి ప్రవర్తించినట్టు సీరియస్ గా ఉంది అధిష్టానం. వారి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో పార్టీకి నష్టం జరిగేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ విషయంలో ఎలా ఉండాలనే దానిపైన పార్టీ పెద్దల యొక్క గైడ్ వాళ్ళ నుంచి కొంత గైడ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సార్. వాళ్ళ డైరెక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి అలాంటి నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపైన పార్టీ పెద్దల నుంచి కొంత అభిప్రాయాలు తెలుసుకొని దాని తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే చాలా కీలకంగా ఉంది. ఈ రోజు మరి కొద్ది గంటల్లోనే ఢిల్లీకి బయలుదేరనున్న రేవంత్ రెడ్డి రేపు రాత్రి తిరిగి హైదరాబాద్ కు రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఇటు కేంద్ర పెద్దలను అదేవిధంగా పార్టీ పెద్దలు ఇద్దరిని కలిసి ప్రస్తుత పరిణామాల పైన చర్చించి వాటికి తన వంతుగా సానుకూలంగా నిర్ణయాలు తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాత్రం ప్రతిపక్షాలు మాత్రం పెదవిరుస్తున్నాయని చెప్పవచ్చు. మాటికి ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లడమే తప్ప వచ్చింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కొంత విమర్శలు చేస్తా ఉన్నాయి. సో మొత్తంగా ఢిల్లీ పర్యటన చాలా కీలకంగా ఉంది. మరి ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్రానికి సంబంధించి పెద్దల్లో ఏ అంశాలపై కలుస్తారు, వాటి కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందనే దానిపైన ఆసక్తిగా ఉంది. అదే సందర్భంలో పార్టీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ఉండబోతాయా అనేది మాత్రం మనం వేచి చూడాలి. అంతే. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.